జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం రియాసీ అనబడే డిస్టిక్లో నిన్న జరిగిన ఉగ్రదాడి గురించి వింటే ఇంకా ఎన్ని రోజులు ఇది కొనసాగుతూ ఉంటుంది అనిపిస్తుంది. చాలా ఘోరంగా జరిగిందండి. నిన్న సాయంత్రం ప్రధానమంత్రి మరియు క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ ఈవెంట్ను చూడడానికి మన పొరుగు దేశాల నుండి పెద్ద పెద్ద నాయకులు వచ్చారు. ఇదే సమయంలో వైష్ణోదేవి దర్శనం చేసుకున్న దాదాపు 50 మంది భక్తులు శివకోరి మందిర దర్శనానికి వెళ్లారు. దర్శనం చేసుకున్న బస్సు తిరిగి కాత్రి వైపు వెళ్తోంది. మీరు ఒకవేళ వైష్ణోదేవి మందిరానికి వెళ్ళి ఉంటే తెలిసి ఉంటుంది. ఈ రూట్ మొత్తం కొండలోయలు అడవి చుట్టూ ఉంటుంది. బస్సు మార్గ మధ్యలో కింది వైపు టర్న్ తీసుకుంటున్న సమయంలో అప్పటికే ఆయుధాలతో ఉన్న 2 నుండి 3 ఉగ్రవాదులు రోడ్ మధ్యలో నిలబడి బస్సు వైపు వరుస పెట్టి బుల్లెట్ల వర్షం కురిపించారు. బస్సులో ఉన్న వారిని కిందకి వంగాలి అని డ్రైవర్ కండక్టర్ అరిచారు. బస్సు కింది వైపు వెళ్లడం వల్ల అదుపు తప్పి లోయలో పడింది. లోయలో పడిపోయిన తర్వాత కూడా వరుస పెట్టి చాలాసేపు, దాదాపు గంట సేపు కాల్చారు. ఈ దాడుల్లో 10 మంది వైష్ణోదేవి భక్తులు అక్కడికక్కడే చనిపోయారు. శవాలు చెట్లలో ఇరుక్కున్నాయండి, లోయల్లో ఇరుక్కున్నాయి. చిన్న చిన్న పిల్లలు ఆన్ ద స్పాట్లో చనిపోయారు. ఇన్ఫాంట్స్, పాలు త్రాగే చిన్నారులు సైతం ప్రాణాలు కోల్పోయారు. బస్సులో ఉన్న భక్తుల్లో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుండి వచ్చారు. డ్రైవర్ కండక్టర్ ఇద్దరు లోకలే. ఈ దాడుల్లో డ్రైవర్ కండక్టర్ ఇద్దరూ చనిపోయారు. ప్రాపర్ ప్లానింగ్తో ఈ దాడి చేశారు. వైష్ణోదేవి దర్శనం చేసుకుని వస్తున్న ఈ బస్సు ఒకసారి చూడండి. ఈ బస్సు వెనకాల ఒక అన్నోన్ జీప్ ఫాలో అవుతోంది. ఈ జీప్ ఎవరిది? ఈ బస్సును ఎందుకు ఫాలో అవుతోంది? ఈ అటాక్ ఎందుకు చేశారు అంటే మొదటి కారణం, నిన్న సాయంత్రం భారత్లో పెద్ద ఈవెంట్ జరుగుతోంది. ప్రమాణ స్వీకారం జరుగుతోంది. పెద్ద పెద్ద నాయకులు వచ్చారు, అతిథులు వచ్చారు. వీరి ముందు కాశ్మీర్లో ఉగ్రవాదం చావలేదు అని నిరూపించాలి అనుకున్నారు, నిరూపించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కూడా జమ్మూ కాశ్మీర్లో శాంతి లేదు అని నిరూపించాలి అనుకున్నారు, నిరూపిస్తున్నారు. మీ ఎజెండా కోసం సామాన్య ప్రజలను చంపడం తప్పు. ఆ భక్తులు ఏం పాపం చేశారు? ఆ భక్తుల్లో చాలా మందికి అసలు ఆర్టికల్ 370 అంటే ఏంటో తెలియదు. అమాయకులను చంపే ఎటువంటి ఉపయోగం ఉండదు. ఈ రియాసీ డిస్టిక్ ఇక్కడ మ్యాప్లో చూడండి. ఈ డిస్టిక్ రజౌరీ డిస్టిక్ పక్కన ఉంటుంది. ఈ 2 డిస్ట్రిక్ట్స్ అనేవి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కు చాలా దగ్గరగా ఉంటాయి. ఇక్కడ ఎక్కువగా కొండలు, లోయలు, అడవులు ఉండడం వల్ల ఉగ్రవాదులు ఉగ్రదాడి చేసి అడవుల్లో, గృహల్లో పారిపోతారు. గత కొద్ది నెలల నుండి రజౌరీ డిస్ట్రిక్ట్లో ఉగ్రవాద దాడులు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. మన సైనికులు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఈ ఉగ్రవాద దాడిని మేమే చేశాము అని పాకిస్తాన్ బ్యాక్ చేస్తున్న ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనబడే ఒక సంస్థ మరియు ఎల్ఈటి సంస్థలు ఒఫీషియల్గా ప్రకటించారు. ఇప్పుడు ఆల్ ఐస్ ఆన్ రఫా అని పోస్ట్ చేసిన సో కాల్ సెలబ్రిటీస్ ఎక్కడ సచ్చారు? మీకు దమ్ముంటే ఇప్పుడు పోస్ట్ పెట్టండి. ఆల్ ఐస్ ఆన్ రియాసీ అని పోస్ట్ పెట్టండి. ఈ ఉగ్రదాడిని చేసిన ఒక సంస్థ పేరు ద రెసిస్టెంట్ ఫ్రంట్. ఇక్కడ రెసిస్టెన్స్ అంటే తిరుగుబాటు. వీళ్ళ పేర్లు చూడండి, ఫ్రీడమ్ ఫైటర్స్ లాగా పేర్లు పెట్టుకున్నారు. నిజంగా తిరుగుబాటు చేసే వారైతే సామాన్య ప్రజలపైన ఎందుకు దాడి చేశారు? దేవుడి దర్శనానికి వెళ్ళిన వారిపైన ప్రపంచంలో ఏ ఒక్క తిరుగుబాటు సంస్థ కూడా దాడి చేయదండి. ఇది బేసిక్ రూల్. ఇప్పుడు మన సినిమా సెలబ్రిటీస్ కళ్ళల్లో ఏమైనా పడిందా? అట్లీస్ట్ గ్లిజరిన్ వేసుకొనైనా యాక్ట్ చేయండి, కళ్ళల్లో నీళ్ళు వచ్చేలాగా నటించండి, లేదా ఆల్ ఐస్ ఆన్ రియాసీ అని పోస్ట్ పెట్టండి. వీళ్ళు పెట్టరు. వీళ్ళకు ఇంటర్నేషనల్ లెవెల్ ఇష్యూస్ కావాలి. నేను ఛాలెంజ్ చేసి చెబుతున్న సమంత రుత్ ప్రభుకు మ్యాప్లో రఫా ఎక్కడుందో తెలిసి ఉండదు. మన వీడియోస్లో మొదటి నుండి చెబుతున్నాం, సామాన్య ప్రజలను చంపడం, సామాన్య ప్రజలను ఎత్తుకుపోవడం, కిడ్నాప్ చేసి చంపడం తిరుగుబాటుదారుల లక్షణం కాదు అని ముందు నుండి చెబుతున్నాం. ప్రకాష్ రాజ్ ఏమని ట్వీట్ పెట్టారు? రైజ్ యువర్ వాయిస్, ఆల్ ఐస్ ఆన్ రఫా అని ట్వీట్ పెట్టారు. ప్రకాష్ రాజ్ గారికి అబ్రహాం అంటే ఎవరో తెలుసా? ఇజ్రాయెల్ పాలస్తీన్ ఇష్యూ అనేది 1400 ఏళ్ల నుండి జరుగుతున్న ఇష్యూ. ఈ ఇష్యూ సాల్వ్ చేయడానికి చాలామంది ఉన్నారు. అరబ్ దేశాలు అన్నీ ఉన్నాయి, అమెరికా ఉంది, యునైటెడ్ నేషన్స్ దీని గురించే పనిచేస్తోంది. పగలు రాత్రి చాలామంది ఇష్యూని రిజాల్వ్ చేయడానికి పనిచేస్తున్నారు. గత 100 ఏళ్ల నుండి ఈ ఇష్యూను పెద్ద పెద్ద తోపులు వచ్చినా కూడా రిజాల్వ్ చేయలేకపోతున్నారండి. ఈ ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీస్, ఈ సినిమా సెలబ్రిటీస్ ఒక పోస్ట్ పెడితే ఇష్యూ రిజాల్వ్ అవుతుందా? ఇజ్రాయెల్ పాలస్తీన్ ఇష్యూకి ఒక ట్యాగ్ ఉంది. ఆ ట్యాగ్ ఏంటి అంటే దిస్ వార్ నెవర్ ఎండ్స్ అని ఉంది. ఈ సినిమా సెలబ్రిటీస్, ఈ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు పోస్టులు పెట్టినంత మాత్రాన ఈ ఇష్యూ ఆగిపోతుందా? మీరు ఆలియా భట్కి అడగండి, ఆపరేషన్ థండర్ బోల్ట్లో ఏం జరిగింది అని అడగండి, ఆవిడకి తెలిసి ఉండదు. ఆపరేషన్ థండర్ బోల్ట్లో దాదాపు 200కు పైగా సామాన్య ప్రజలను కిడ్నాప్ చేశారు. ఫ్లైట్లో వెళ్తుంటే కిడ్నాప్ చేశారు. ఆలియా భట్కి అడగండి, ఆవిడకు తెలిసి ఉండదు. సోనం కపూర్ నీరజ అనే ఫిల్మ్ చేసింది. ఈ ఫిల్మ్ అప్పట్లో చాలా పెద్ద హిట్. ఆ ఫిల్మ్ దేని బేస్ మీద చేశారు? హాస్టేజ్ రెస్క్యూ మిషన్ గురించే చేశారు, అంటే ఉగ్రదాడి గురించే చేశారు. కానీ ఆవిడకు హమాస్ బందీలుగా పట్టుకున్న ఇజ్రాయెల్ హాస్టేజెస్ అంటే చింతలేదు. ఈ బాలీవుడ్ యాక్ట్రెస్ నుస్రత్ భరూచా గురించి తెలుసా? అక్టోబర్ 7 రోజు హమాస్ ఇజ్రాయెల్ పైన దాడి చేసినప్పుడు ఈ మేడం ఇజ్రాయెల్లో ఉండేది. ఇజ్రాయెల్లో ఇరుక్కుపోయింది.
మిజైల్స్ ఫైర్ అవుతుంటే భయపడి మూల కూర్చోయింది, బేస్మెంట్లో దాక్కుంది. ఈ మేడంను ఇజ్రాయెల్ సైనికులు రక్షించారు, తిరిగి ఇండియాకు పంపారు. ఈ మేడం అప్పుడు మీడియా ముందుకు వచ్చి ఏమనుందో తెలుసా, నా పైన ఎక్కడ ఉగ్రవాదులు దాడి చేస్తారేమో అని భయపడ్డాను, థ్యాంక్స్ టు ఇజ్రాయెల్ నన్ను రక్షించారు అని చాలా పెద్ద పెద్ద మాటలు అక్టోబర్ 8th రోజు చెప్పింది ఈమె. ఇప్పుడు మొన్న రఫా దాడులు జరిగిన తర్వాత ఈ మేడం ఆల్ ఐస్ ఆన్ రఫా అని పోస్ట్ చేసింది. అంటే 6 నెలల్లోనే ఇజ్రాయెల్లో నీకు జరిగింది నువ్వు మర్చిపోయావా? వీళ్ళ హిపోక్రసీ ఇలా ఉంటుంది. స్వరా భాస్కర్, ఆలియా భట్, ప్రియాంక చోప్రా, సోనమ్ కపూర్, మాధురి దీక్షిత్, ప్రకాష్ రాజ్ ఇలాంటి యాక్టర్స్ అందరికీ ఆల్ ఐస్ ఆన్ రియాసీ అనే హ్యాష్ ట్యాగ్ కనిపించడం లేదా? బై ద వే, సినిమా వాళ్ళన్న సినిమా చూడడం అనేది గాజా ప్రజలకు హరాం లాంటిది. మూవీస్లో అశ్లీలతను చూపించేవారంటే గాజా ప్రజలకు, పాలస్తీన్ ప్రజలకు ఇష్టం ఉండదు. షరియాలకు ఇది విరుద్ధం. ఈ విషయం ఈ సోకాల్ సెలబ్రిటీస్కు తెలుసా? మీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వల్ల వాళ్ళెవ్వరికీ ఏమీ పోయేది లేదు, వచ్చేది లేదు. మీ సపోర్ట్ కావాల్సింది కాశ్మీరీ ప్రజలకు. కాశ్మీర్లో ఉగ్రవాదం చేయొద్దు అని రిక్వెస్ట్ చేయండి. ఆల్ ఐస్ ఆన్ జమ్మూ కాశ్మీర్ అని ఇకనైనా పోస్ట్ పెట్టండి. సమంత పోస్ట్ చూసి తెలంగాణలోని మారుమూల గ్రామం నుండి కాశ్మీర్ బార్డర్లో దేశాన్ని కాపాడుతున్న సైనికుడు, అరే మన తెలుగు యాక్ట్రెస్ పోస్ట్ పెట్టింది, మన గురించి బాధపడింది అని అట్లీస్ట్ ఇన్స్పైర్ అయినా అవుతాడు. నిన్న రియాసీలో జరిగింది ట్రైలర్ మాత్రమే, ఇంకా ఇలాంటివి ఎన్నో జరుగుతాయి. ఎందుకంటే మొన్న లోక్సభ ఎలక్షన్స్లో జమ్మూ కాశ్మీర్లో కూడా ఎంపీ ఎలక్షన్స్ జరిగాయి. టోటల్ 5 ఎంపీ సీట్స్లో, అంటే అనంతనాగ్ రజోరీ ఎంపీ సీట్లో, బారాముల్లా, జమ్మూ, శ్రీనగర్, ఉదంపూర్ ఈ 5 సీట్స్లో 2 సీట్స్ బీజేపీ గెలుచుకుంది. మిగతా 3 సీట్లను లోకల్ పార్టీస్ గెలుచుకున్నాయి. ఈ 5 సీట్స్లో ఒక్క సీట్ కూడా మెహబూబా ముఫ్తీకు కానీ ఉమర్ అబ్దుల్లాకు కానీ రాలేదు. ఎప్పుడూ ఉగ్రవాద దాడులు జరిగే రజోరీ డిస్ట్రిక్ట్లో మెహబూబా ముఫ్తీను 1,00,000 ఓట్ల మెజారిటీతో అల్తాఫ్ అహ్మద్ అనే వ్యక్తి ఓడించారు. అల్తాఫ్ అహ్మద్ గారు స్పిరిచువల్ లీడర్, గుజ్జార్ అండ్ బకర్వాల్ కమ్యూనిటీ నుండి ఈయన వస్తారు. ఇక్కడ క్లియర్గా కాశ్మీర్ ప్రజలు మెహబూబా ముఫ్తీ నువ్వు మాకు వద్దు అంటున్నారు. ఆర్టికల్ 370 రద్దు కంటే ముందు మెహబూబా ముఫ్తీ ఎలా ఉండేదో తెలుసా? యువరాణిలాగా ఉండేది. 2016 నుండి 2018 మధ్య కాలంలో ఈవిడ చీఫ్ మినిస్టర్గా ఉండేది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో గవర్నర్ రూల్ వచ్చింది, సెంట్రల్ కంట్రోల్లో వచ్చేసింది. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మొన్న ఎంపీ ఎలక్షన్స్ జరిగాయి. మెహబూబా ముఫ్తీ ఓడిపోయారు, అది కూడా ఘోరంగా 1,00,000 ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు. ప్రజలు తండోపతండాలుగా వచ్చి అల్తాఫ్ అహ్మద్ను గెలిపించారు. ఇక్కడ కాశ్మీర్ ప్రజలు ఇస్తున్న సందేశం చాలా సింపుల్. ఆర్టికల్ 370 రద్దు జరిగి మంచిదే జరిగింది. టూరిస్టులు పెరిగారు, డెవలప్మెంట్ పెరిగింది, రోడ్స్ వస్తున్నాయి, శాంతితో ఉన్నాము అని అనంతనాగ్ రజోరీ ప్రజలు అంటున్నారు. వీళ్ళు హ్యాపీగా ఉన్నారు కాబట్టే మెహబూబా ముఫ్తీని ఓడించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత మెహబూబా ముఫ్తీ, ఫారూక్ అబ్దుల్లా మీడియా ముందుకు వచ్చి ఏమన్నారు? కాశ్మీర్ అయిపోతుంది, కాశ్మీర్లో ఉగ్రవాదం పెరిగిపోతుంది, కాశ్మీర్కు హార్ట్ లాంటిది ఆర్టికల్ 370, దీన్ని రద్దు చేశారు, ప్రజలందరూ తిరుగుబాటు చేస్తారు అని బిస్కెట్లు వేశారు. కానీ అవేవీ జరగలేదు. ఇప్పుడు ప్రజలు మెహబూబా ముఫ్తీనే ఓడించి పడేశారు. ఫారూక్ అబ్దుల్లా కొడుకైన ఉమర్ అబ్దుల్లా కూడా ఓడించారు. బారాముల్లాలో దాదాపు 2 లక్షల మెజారిటీతో ఉమర్ అబ్దుల్లాను ఇంజనీర్ రాషిద్ ఓడించారు. ఇక్కడ కాశ్మీరీ ప్రజలు 2 భాగాలుగా విడిపోయారు. ఒక వర్గం ఏమంటున్నారు? ఆర్టికల్ 370 రద్దయి మంచే జరిగింది అని ఒక వర్గం అనుకుంటున్నారు. ఇంకొక వర్గం ఏమనుకుంటున్నారు? ఆర్టికల్ 370ను రద్దు చేసినా ఇద్దరు ఏమీ చేయలేదు అని ఈ ఇద్దరిపైన కోపంతో వీరిద్దరిని ఓడించారు. వచ్చే ఆగస్టులో జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్. అసెంబ్లీ ఎలక్షన్స్లో చీఫ్ మినిస్టర్ను ఎన్నుకుంటారు. ఇక్కడ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు ప్రపంచానికి ఏమని తెలియజేస్తున్నారు అంటే కాశ్మీర్లో ఉగ్రవాదం చావలేదు అని తెలియజేయాలి అనుకుంటున్నారు. మీరు ఎంపీ ఎలక్షన్స్ కండక్ట్ చేసినా, ఎమ్మెల్యే ఎలక్షన్స్ నిర్వహించినా కాశ్మీర్లో ఉగ్రవాదం అనేది జరుగుతూనే ఉంటుంది అనే సందేశాన్ని ఇస్తున్నారు. బోల్డ్ కాశ్మీర్ ఇస్ బ్యాక్. ఎలక్షన్స్ తర్వాత జమ్మూ కాశ్మీర్ వంటి రాష్ట్రాల్లో పరిపాలన చేయడం అంత ఈజీ కాదు. ఇవన్నీ కాదు, డైరెక్ట్గా పాయింట్కు వెళ్ళి చెప్పాలి అంటే ఆర్టికల్ 370కు ముందు మేము జమ్మూ కాశ్మీర్ను బాగా పాలించాము, కాశ్మీర్లో శాంతి ఉండేది, ఆర్టికల్ 370 రద్దు తర్వాత శాంతి లేదు అని నిరూపించడానికి మెహబూబా మరియు ఉమర్ అబ్దుల్లా ప్రూవ్ చేయాలి అనుకొని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారా అనేది ఇన్వెస్టిగేట్ చేయండి. ఫైనలీ ఈ దాడులకు ప్రతీకారం అనేది తీర్చుకోవాలి. ఇంకొకసారి భక్తులపైన దాడి ఎవ్వరూ చేయకూడదు. భక్తులపైన దాడి జరిగితే టూరిజం కూడా పడిపోతుందండి. ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్. భయపడి ఎవ్వరూ జమ్మూ కాశ్మీర్కు వెళ్ళరు. మొన్ననే సినిమా షూటింగ్స్ కూడా జమ్మూలో జరిగాయి. అజయ్ దేవగన్ మూవీ కూడా షూటింగ్ జరిగింది. ఇలాంటి ఉగ్రవాద దాడులు కొనసాగితే డెఫినెట్గా షూటింగ్ చేయడానికి ఎవ్వరూ రారు. ఉగ్రవాదుల కోసం డ్రోన్స్ ద్వారా హంటింగ్ మొదలైంది. ఈ దాడుల్లో గాయపడిన వారిని మిలిటరీ మరియు లోకల్ సాయంతో బయటకు తీసి నియరెస్ట్ హాస్పిటల్స్లో అడ్మిట్ చేశారు. ప్రతీకారం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఈ దాడిలో ఇప్పటి వరకైతే 10 మంది చనిపోయారు.
33 మంది గాయపడ్డారు. ఇంకొన్ని రోజుల తర్వాత ఎంతమంది చనిపోయారు అనే ఫైనల్ నంబర్ బయటకు వస్తుంది. ప్రతీకారం చాలా స్ట్రాంగ్గా ఉండాలి అని కోరుకుంటూ కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.